ఎగ్జిట్ పోల్స్ అనేవి సందర్భాన్ని బట్టి ఒక్కో తీరుగా ఉంటాయని ఎక్సైజ్ సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గతంలో ఇందిరాగాంధీ గెలవరని చెప్పిన సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. అనేక సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయ్యాయంటూ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం పక్కా అని జూపల్లి ధీమా వ్యక్తం చేశారు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గత ఎన్నికలతో పోల్చి చూసినప్పుడు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మిగతా అన్ని పార్టీల కంటే కూడా తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ సీట్లు సాధించబోతా ఉంది. ఎవరికి ఎటువంటి అనుమానం ఉన్న సమస్య లేదు. అంటే టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్. ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన ప్రెస్ స్టేట్మెంట్ మరి అంత గొప్ప చదువుకున్న వాళ్ళు ఈ అనాలిసిస్ మరి మిగతా అన్నిటిని కూడా విపులంగా సవివరంగా అనలైజ్ చేసేటోళ్ళు ఈ అనాలిసిస్ తెలీదా? అంటే రాజకీయంగా దీని ఏదో ఈ రిజల్ట్ మీద గొప్ప గెలిచినాం, ప్రజలు మా వెంబడి ఉన్నారు అని చెప్పుకోవడానికి ఇది వాస్తవం కాదు. 100% డెఫినెట్ గా ఈ రోజే కాదు, శాసనసభ ఎన్నికల నుంచి ఆరంభమైంది బీఆర్ఎస్ పార్టీ పతనం. రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత భూస్థాపితం కాబోతోంది బీఆర్ఎస్ పార్టీ. ఇక నుంచి వచ్చేటువంటి ఎన్నికలు కూడా 100% అది ఎన్నిక ఏదైనా అది పార్లమెంట్ అయినా అది స్థానిక సంస్థ ఎన్నికైనా ఏ ఎన్నికైనా కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించబోతా ఉంది. ఈ ఎంఎస్ ఎన్నికల్లో కూడా మాది నైతిక విజయం అని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. డెఫినెట్ గా వాళ్ళు పెట్టే బేడా మొత్తం సర్దుకోవాల్సి వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా భూస్థాపితం కాబోతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఇవ్వలేదా? బీఆర్ఎస్ అయినా బీజేపీ వాళ్ళైనా ఎవరివైనా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకే నైతికంగా మనం మద్దతు ఉండాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీ అనే ఆ విచక్షణతోటే రేపు